చనిపోయే ఖైదీని కూడా వాళ్ళ చివరి కోరిక ఏందని అడుగుతారు కదా. మరి కవితక్కను బయటికి పంపించే ముందు ఓ షోకాస్ నోటీస్ ఇచ్చేసి ఒక వివరణ కోరిలా? మీ బీఆర్ఎస్ పార్టీకి కనుక ఒక కాన్స్టిట్యున్సీ కనుక ఉంటే ఏ ఒక్క నాయకుడు సస్పెండ్ చేయాలన్నా కానీ ముందు వివరణ కోరాలి కదా. ఎందుకు వివరణ కోరలే? కేటీఆర్ గారి కుట్రలు లేవా దీని వెనకాల? హరీష్ రావు గారి కుట్రలు లేవా దీని వెనకాల? గద్దర్ లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి తెలంగాణ సంబంధించిన ప్రజా యుద్ధ నౌక అని చెప్పుకుంటాం. గద్దర్ పరిస్థితి ఏంటంటే నీ యొక్క ప్రభుత్వం నడిచినప్పుడు నిన్నగాక మొన్న ఇదే వరంగల్ ప్రాంతానికి చెందినటువంటి బిడ్డ ముచ్చర్ల సత్యనారాయణ గారిని ఏ రోజున మీ పార్టీ గౌరవించిందా? ఒక జయంతి వర్ధంతి ఏమైనా చేసిందా? ఇవన్నీ మీకు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు గుర్తు రాలేదు. ఆ రోజు కవిత గారికి గుర్తుకు రాలేదు, మీకు గుర్తుకు రాలేదా అని అడుగుతున్నాను. కవితక్కను బయటికి పంపించడం అనేటువంటిది ఆ పార్టీ చేసుకున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్య. ఇలా బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. బావబామర్దులు తనక చేస్తారు ఈ పార్టీలో. కుర్చీల కొట్లాట అవుతుంది, పదవుల కొట్లాట అవుతుంది, పార్టీ మొత్తం కూడా భ్రష్టు పట్టిపోద్ది అనేటువంటి ఆలోచనలు ఇలా ప్రజలు ఉన్నారు. అదే బీఆర్ఎస్ పార్టీని, అదే కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని కల్వకుంట్ల కవిత గారు కొడుతుంది వెన్నుపోటు కదా అని అంటున్నారు. ఇందులో ఉన్నటువంటి కుట్రదారులు అయినటువంటి హరీష్ రావు కావచ్చు, సంతోష్ రావు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ చేయని నేరాన్ని కవిత గారిని అరెస్ట్ చేయించింది. అక్కను అరెస్ట్ చేస్తున్న క్రమంలో వెనకకు ఉన్నటువంటి గుంటనక్క ముసిముసి నవ్వులు నవ్వుతున్నటువంటి విజువల్స్ ని ఈ రోజు చూసినాం. అంటే ఇప్పుడు మీరు హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు గుంటనక్కలు అంటున్నారు. నేను అనగా తెలంగాణ సమాజం కూడా గుర్తిస్తాంది. ఇది లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవిత గారు నిజంగా స్కామ్ చేయలేదా? స్కామ్ ఉంటే ఇప్పటికల్లా బయటపడాలి కదా. మరి అన్ని రోజులు జైలు ఎందుకు ఉంచారు? ప్రతిపక్షాల పట్ల ఇట్లాంటి ఈడీ డాగ్స్ ని, సిబిఐ డాగ్స్ ని ఉసిగోలు బీజేపీ సర్కార్. తీన్మార్ మల్లన్న కవిత దున్నపోతే ఎన్నితే దుడ్డని కట్టినట్టు ఆమె ఊగుతున్నట్టుగా మాట్లాడింది. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నువ్వు బీసీయా? నీకు నాకేమైనా సంబంధమా? కంచం పొత్తుందా? మంచం పొత్తులు ఉన్నాయా మనకేమన్నా? ఏదైతే ఆ రోజున కంచం పొత్తు మంచం పొత్తు అన్న తర్వాతనే తెలంగాణ జాగృతి ఎట్లా ప్రతిఘటిస్తుందో ఆ రోజు మీరు చూసింది. రేవంత్ రెడ్డి వదిలిన బాణం కవిత అని చెప్పేసి వినిపిస్తా ఉంది. మీరేమంటారు? ఒక్కసారి చూపెట్టినారు నాకు వాళ్ళు ఎవరు రోజులు పెట్టేస్తా కదా. కల్వకుంట్ల కవిత గారికి నలమాస శ్రీకాంత్ కూడా ఒక బినామీ అని చెప్పి మీరు ఎన్ని కోట్లు అనికేసి ఈ రోజు కేటీఆర్, హరీష్ రావు అట్లాంటి వ్యక్తులకు బినామీలు ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిలకు గొడవలైనప్పుడు ఆమె కూడా బయటకు వచ్చి ఒక పార్టీ మొదలు పెట్టింది. నేను ఇక్కడ మీకు క్లారిటీ ఇస్తా. మాకు షర్మిలకు నక్కకు నాగులో కనుకున్నటువంటి దూరం ఉన్నది. హరీష్ రావు గుంట నక్క కేసీఆర్ కు వెన్నుపోటు పొడుస్తుందని మాట్లాడమేంటి? రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరు. రాజకీయాలు చేస్తున్నప్పుడు తను చేసినటువంటి అవినీతి భాగవతాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా మాట్లాడతారు కదా. అవి కేవలం ఆరోపణ, నిజం కాదండి. ఒకవేళ కవితక్క చేసింది ఆరోపణ అనుకుందాం, ఆ ఆరోపణ ఎవరు సమాధానం చెప్పాలి? మరి ఇన్ని ఆరోపణలు చేస్తున్నప్పుడు నువ్వు సపోర్ట్ చేస్తామంటే చిన్నవాళ్ళు మాట్లాడడం పెద్దవాళ్ళు పెద్దగా పట్టించుకోవాలి. నిన్న మున్సిపల్ ఎలక్షన్ ప్రచారానికి పోతే చెప్పులతో వేసేసినట్టు ఎవరు పెద్ద నాయకులు? ఏ ఒక్క మున్సిపాలిటీలకు నిధులు పోట్లే, ఏ ఒక్క జిల్లాలకు నిధులు పోట్లే, సిద్దిపేటకు మాత్రం నిధులు పోతుంది. మరి మీ లోపాయకర ఒప్పందాలు ఏంటిది? ఇంకా కూడా కేటీఆర్ గారు అతని యొక్క మాయలో పడిపోయి అతీత శక్తులు ఉన్నాయి నా బావ దగ్గర, ఆయన నన్ను రక్షిస్తాడు కావచ్చు అని చెప్పేసి అనుకుంటాడా? ఇంకా అమాయకమైనటువంటి చర్యలు ఎందుకు కేటీఆర్ గారు ఇంకా కూడా కళ్ళు కనుక తెచ్చుకోకపోతే మరో చంద్రబాబు నాయుడు భాజపా హరీష్ రావు అవుతాడు, మరో హరికృష్ణ లాగా మిగిలిపోతాడు రేపు రోజున కేటీఆర్ గారు.